వినండి సార్, ఆ ప్యాకేజ్ అనే మాట మేము అనలేదు సార్. దయచేసి మా చెల్లెమ్మ మా మీద అనవసరంగా నిందారోపణలు చేస్తుంది సార్. ప్యాకేజ్ అనే మాట మాది కాదు సార్. ఇది ఒక్కసారి వినండి. ఒకసారి వచ్చి ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని కళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఏం చేయబోతున్నారు, మీరు చాలా బాగుంది, మాకు ఇన్స్పైరింగ్ ఉంది అని చెప్తూ మీరు ఏం చేయబోతున్నారంటే నేను ఇలా పోటీ చేయబోతున్నానండి. ఎక్కడ అంటే మన గాజుపాకలో, అనకాపల్లిలో అని చెప్పి ఒక 65 స్థానాల పేర్లు చెప్పారు ఆ రోజు వారికి. ఆయన అన్నది ఏంటంటే ఒకవేళ మళ్ళీ పోటీ చేస్తే ఒకవేళ మీరు గెలవరు మేము గెలవం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలిస్తే మాకు ఈ సమస్యలు ఉంటాయి, నేను ఆలోచించి చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఉన్న టైం ఎంత వీళ్ళు చెప్పే ఒక నిమిషం విజయ్ వెయిట్ చెప్పకపోతే ఇదో ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే నేను డబ్బులు అడిగాను, నేను ప్యాకేజ్ అడిగానని చెప్పి వార్తలు బయటకు వచ్చాయండి. ఇదే ఆంధ్రజ్యోతి ఈనాడు లేసారు. ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ఎట్టొస్తాయండి అని చెప్పి అన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజ్ ఇస్తున్నా. ఓకే ఓకే కాదు, ఆ వీడియోలో పదాలు వినిపించట్లేదు. శేఖర్ విజయ్ మీరు ఇంటరప్ట్ చేయకండి. ఆయన ఏదో చెప్తున్నప్పుడు అది నిజమో కాదో తెలుసుకోవాలి కదా. మీరు ఆపేరేమో మళ్ళీ ఆయన ఆపాడు. ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా ఉంటాయని ఆయన చెప్పకపోతే పేపర్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, నాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు. ఓకేనండి, ఓకేనండి, వినిపించిందండి. రైట్, ఓకే లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, వినిపించిందా సార్? ఆగండి ఒక నిమిషం బాలకోటి గారు, ఒక నిమిషం ఇస్తాను. ఒక్క నిమిషం కంగారు సార్. డబ్బులు అడిగాడు అని చెప్పింది వాళ్ళే, వాళ్ళ అలగా జనం అన్నది వాళ్ళే, చిల్లర జాతి అన్నది వాళ్ళే, అన్ని అన్నది వాళ్ళే, మేం కాదు సార్. కంగారు పడితే అట్లా అన్నది వాళ్ళ చేతే అనిపించుకొని ఈ రోజు వాళ్ళతోనే పొత్తులో వాళ్ళతోనే అధికారంలో ఉన్నారు వాళ్ళు. అది గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టింది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టారని స్టేషన్కి వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారే, పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజ్ తీసుకున్నా అన్నది వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారితో అన్ని అన్నది వాళ్ళే. ఈ రోజు చెలుగులో ఉండేది కూడా వాళ్ళే. ఆలోచన చేసుకోవాలి. ఇంకో మాట అండి, ఇంకొక మాట కూడా అన్నారండి, మన్యం జిల్లాకి చేశారు, ఏం చేశారో చూడాలంటండి. కనీస అవగాహన ఉండాలి. కనీస అవగాహన. మిషన్ కనెక్ట్ పాడేరు అనే ప్రోగ్రామ్ తో కేవలం 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే 470 కోట్ల రూపాయలు కేవలం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టాం. ఎక్కడి నుంచి? హాస్పిటల్స్ దగ్గర నుంచి, ఏదైతే సెల్ ఫోన్ టవర్ల దగ్గర నుంచి, రోడ్స్ దగ్గర నుంచి, అదే విధంగా మీరు చెప్తున్నట్టుగా స్కూల్స్ దగ్గర నుంచి, ఐడిఎస్ దగ్గర నుంచి మొత్తం మన్యం జిల్లాలో ఖర్చు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మిషన్ కనెక్ట్ పాడేరు దాని పేరు. ఈనాడు పేపర్ అద్భుతంగా రాసింది, విశాఖపట్నం జిల్లా పేపర్ మిషన్ కనెక్ట్ పాడేరు మీద. మీరు 30 కోట్ల రూపాయలకి కేవలం ఆగండి సార్, 30 కోట్ల రూపాయలకి శంకుస్థాపన చేసి మాట్లాడతారా? ఇంకొక మాట అండి, ఫైనల్ గా ముగిస్తా సార్. ఇంకోటి, రాష్ట్ర భవిష్యత్తు ఉద్యోగాలండి సార్. అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటి సంతకం టిఎస్సి ఎప్పుడు ఫినిష్ చేస్తాన్నారు? డిసెంబర్ లోపల నియామకాలు కూడా చేస్తాన్నారు. ఈ రోజుకి కనీసం నోటిఫికేషన్ ఇచ్చిన పాపాను పోలేదు. మీద ఇదా మీ చిత్తశుద్ధి. ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాలు పడలేదు. ఆఖరికి ఒక్కో మాట సార్, నిన్న ఒక జీవో ఇచ్చారు సార్. సార్ ఆపండి. సచివాలయాలను రేషనలైజ్ చేస్తున్నాం, 40,000 మంది ఎంప్లాయీస్ ని మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నాం అని చెప్పి నేను ఒక జీవో ఇచ్చారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పుకి నిర్వీర్యం చేస్తూ 40,000 మందిని ఏదైతే మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపించడమే కాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు అని చెప్పడం కోసం మదర్ డిపార్ట్మెంట్స్ కి పంపిస్తున్నారు. అంటే ఇది నిరుద్యోగులకు మీరు పొడుస్తున్నటువంటి ఖచ్చితంగా మీరు దీని మీద ఆందోళన చేయండి. ప్రజల్లో సమస్యలు కదా, ఖచ్చితంగా మీరు ఆందోళన చేయండి. దాని మీద మీకు అవకాశం వచ్చింది కదా. ఏంటి బాలకోటి గారు? ఖచ్చితంగా సమాధానం చెప్పండి సార్. వర్మ గారు, ఎంపీ విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుడి భుజము, వైసీపీ పార్టీలో నెంబర్ 2 స్థాయి కలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు నా చిరకాల మిత్రుడు, నా దోస్తి, నా స్నేహితుడు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారితో నాకు ఎలాంటి గొడవలు లేవు, కేవలం రాజకీయ వైరుధ్యాలు ఉన్నాయని చెప్పాడు. నీ నాయకుడే వాళ్ళిద్దరికి అంత ప్రశంసలు ఇచ్చిన తర్వాత
ఈయన ఎగసోస ఏంటి, ఈయన రొప్పు ఏంటి, ఈ మాటలేంటి శేఖర్ రెడ్డి గారు? మీ అయ్యా, నాయకులు, రాజకీయాల నుంచి మీరు వెళ్ళిపోయే అంటున్న తప్పులు నాయకుల్ని, ఎవరు లేదంటారు. Yes, మీరు ఖచ్చితంగా అంటున్న నాయకు అంటే